ప్రకృతి మనకు ప్రసాదించిన గొప్ప వరం మొక్కలు. మొక్కలు మనకు ప్రాణవాయువు, ఆహారం మాత్రమే కాకుండా మనకు ఆరోగ్యాన్ని, ఔషధాలను కూడా ఇస్తాయి. వీటిని ఔషధ మొక్కలు అని అంటారు. వీటి గురించి ఒక శ్లోకంలో తెలుసుకుందామా? అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్యః పురుషో నాస్తి, యోజకా తత్ర దుర్లభః. రావి చెట్టు ఆకులను ఉపయోగించడం వల్ల దగ్గు, జలుబు, ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉత్తరేణి మొక్క ఒక అద్భుతమైన ఔషధ గుణాలనిచ్చే మొక్క. దీనిని సంజీవనిలా భావిస్తారు. దంత సమస్యలు, దగ్గు, కఫం, చర్మ రోగాలు, విష జంతువుల కాటుకు చికిత్సగా ఆయుర్వేదంతో వాడతారు. వీటి యొక్క ఆకులు, గింజలు, వేర్లు ఆరోగ్య ప్రయోజనాల్లో ఉపయోగిస్తారు. ఉసిరిలో విటమిన్ ఏ ఉండటం వల్ల కంటి చూపుని మెరుగుపరుస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. నేల ఉసిరి మొక్క కాలేయ వ్యాధులు అనగా పచ్చకామెర్ల వ్యాధి తగ్గించడంలో, కాలేయ ఆరోగ్యానికి, మూత్రపిండాల రాళ్లను కరిగించడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆయుర్వేద మూలిక. తులసి ఆకులు తినడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆస్తమా తగ్గుతుంది, జీర్ణ సంబంధిత సమస్యల నుండి విముక్తిస్తుంది, కిడ్నీల రాళ్ళు నియంత్రించబడతాయి, దగ్గు, జ్వరం వంటి జబ్బుల నుండి రక్షణ ఇస్తుంది. పారిజాతం. ఈ మొక్క మరో పేరు రాత్రి పుష్పించే మల్లిక. పారిజాతం ఆకులు ఆయుర్వేదంలో కీళ్ళ నొప్పులు, జ్వరాలు మరియు వాపులు తగ్గించడానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి. ఈ మొక్క ఆకుల కషాయం తీసుకోవడం ద్వారా ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది. నేరేడు చెట్టు భారత ఉపఖండానికి చెందిన పురాతన పవిత్రమైన వృక్షం. మన భారతదేశానికి జంబూ ద్వీపం పేరు రావడానికి నేరేడు చెట్లే కారణం. ప్రాచీన భారతదేశాన్ని జంబూ ద్వీపం అని పిలిచేవారు. దీనికి కారణం ఇక్కడ జంబూ చెట్లు అనే పేరు కలిగిన నేరేడు చెట్లు ఎక్కువగా ఉండేవి. నేరేడు విత్తనాలు డయాబెటీస్ నివారణకు ఉపయోగపడతాయి. నేరేడు పండ్లు మలబద్ధకం నివారణకు ఉపయోగపడతాయి. నేరేడు పండులో విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. నడపాల మొక్క ఆకులు దళసరిగా ఉంటాయి. వీటి ఆకులు ఎప్పుడూ ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. అందుకే వీటిని ఎవర్ గ్రీన్ ప్లాంట్ అని అంటారు. నడపాలతో కిడ్నీలో రాళ్ళు, కీళ్ళ నొప్పులు, మధుమేహం, చర్మ సమస్యలు, ఎసిడిటీ వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఉపయోగించబడినది. నడపాల సుమారు 150కి పైగా ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధం వలె పనిచేస్తుంది. చూసారుగా, మన పెరట్లో పెరిగే చిన్న చిన్న మొక్కలలో ఎంత ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ మొక్కలను కాపాడుకుందాం మరియు మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుందాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఈ సందేశాన్ని అందరూ ఆచరిస్తూ ఆరోగ్యంగా ఉండాలనేది మా ఆకాంక్ష. శుభం భూయాత్.